తెలంగాణ ప్రభుత్వ పాలకులు ఆర్థిక ప్రాధాన్యాలు తెలుసుకోకుండా, గుర్తించకుండా ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తున్నారు. బడ్జెట్ ఎందుకు పెట్టామో అన్నది కూడా చూసుకోకుండా ఎప్పటి అవసరానికి అప్పుడు డబ్బులు ఖర్చు పెడుతూ రావటం వల్ల అన్ని సమస్యలు ఒకేసారి నెత్తిమీద పడుతున్నాయి. ఈ సమస్యని అధిగమించడానికి సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపుల అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు ఉచితంగా విద్య, వైద్య సేవలు అందిస్తున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి కూడా రేవంత్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. అవి అడుగుతున్నారని ఇప్పుడు పాత విజిలెన్స్ రిపోర్టులు ఉన్నాయని బెదిరింపులు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బిల్లుల బకాయిలు పేరుకుపోతూ ఉండటంతో అందరూ తమ సేవల్ని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యా సంస్థలు నిరవధిక బంద్ ప్రారంభించాయి. అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులు తమకు బకాయిలు పెరిగిపోయాయని తాము కూడా సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, నర్సింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 8,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. వీటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్స్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫెడరేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయటం లేదు. స్కాలర్షిప్లు ఆలస్యం కావటం వల్ల కాలేజీలు జీతాలు, ఇతర ఖర్చులు చెల్లించలేకపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు క్లాసులు జరగకపోవటం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు. చర్చలు జరిగినా ఫలితం లేకపోవడంతో యాజమాన్యాలు బంద్కు వెళ్లాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యలపై మంత్రులతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. కాలేజీలకి ఎంతో కొంత నిధులు సర్దుబాటు చేస్తేనే వారు కాలేజీలు మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది. అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు మంగళవారం నుంచి సేవలను ఆపేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం 1,400 కోట్ల వరకు బకాయి ఉందని, వాటిని చెల్లించకపోవటం, ప్యాకేజీ రేట్లు రివైజ్ చేయకపోవటం, ఎంఓఈలు మార్చకపోవటం వల్ల ఆసుపత్రులకు సమస్యలు వస్తున్నాయి. చిన్న, మధ్యస్థ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులపై 75 నుంచి 85% ఆధారపడి ఉంటాయి. డబ్బులు రాకపోతే మూసివేయాల్సి వస్తుందని అంటున్నారు. అటు కాలేజీలు సమ్మెలోకి వెళ్లాయి, ఇటు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం ఆసుపత్రులు అదే దారిలో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడం తెలంగాణ ప్రభుత్వానికి అత్యవసరంగా మారింది. డబ్బులు లేవు. అందుకే కాలేజీలపై విజిలెన్స్ రిపోర్ట్ల పేరుతో బెదిరిస్తున్నారు. రేపు ఆసుపత్రులపైన ఇలాగే చేయవచ్చు. అలా చేయటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఆయా సేవలు చేయటానికి వారి వద్ద అయినా డబ్బులు ఉండాలి కదా. ప్రభుత్వం ఇలా ఎందుకు ఆలోచించదు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.